హాయ్ అవర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కళ్ళు మొబైల్ అయితే యూజ్ చేస్తుంటారు. మొబైల్లో ఏ యాప్స్ ఓపెన్ చేసినా సరే వివిధ రకమైనటువంటి యాడ్స్ అయితే వస్తాయి. మీకు డిస్టర్బ్ అయితే కలుగుతుంది. ఆ యాడ్స్ అనేవి రాకుండా ఉండడానికి ఒక సర్వర్ అయితే ఉన్నది. అట్లాగే ఇదివరకు VPNs అయితే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు DNS సర్వర్ అని చెప్పి ఒక సర్వర్ అయితే ఉంది. ఆ యొక్క సర్వర్ నేమ్ వచ్చేసి dns.adcard.com. కానీ ఇప్పుడు ఆ యొక్క సర్వర్ అయితే వర్క్ అవడం లేదు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? యాడ్స్ వస్తున్నాయి, చాలా డిస్టర్బ్గా ఉంటుంది అనుకుంటున్నారా? ఆ యాడ్స్ మనం క్లోజ్ చేయొచ్చు. కాకపోతే ఆల్ యాడ్స్ క్లోజ్ చేయొచ్చు అని అయితే నేను చెప్పలేను, కానీ ఒక 70% 80% యాడ్స్ అయితే రాకుండా అయితే చేయవచ్చు. అది ఎలాగో మనం ఇవాళ ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మా యొక్క వీడియో డిస్కషన్లో మాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మాకు సంబంధించి టెక్ స్మార్ట్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ యొక్క గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. ఆ యొక్క గ్రూప్లో మొబైల్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ జాబ్స్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఎనీవన్ క్వశ్చన్స్ అయితే అడగవచ్చు, డౌట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, డిస్కషన్ విజిట్ క్లిక్ టు లింక్ జాయిన్ మై సోషల్ మీడియా ఆల్ ప్లాట్ఫామ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దాని వరకు నేను ఏం చేస్తానంటే యాప్ లిస్ట్ తీసుకుని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తాను. సెట్టింగ్స్ తీసుకుని తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ద ఫోన్ గూగుల్ అకౌంట్ అట్లా ఉంటాయి. ఆ గూగుల్ మీద అయితే ట్యాప్ చేయాలి. అక్కడ వరకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం. ఓకే, నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, నేను యాప్ లిస్ట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సెట్టింగ్స్ దగ్గరికి అయితే వెళ్తాను. సెట్టింగ్స్ ఇక్కడ డబుల్ టైప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తూ గూగుల్ దగ్గరికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. Mobile net Bluetooth connection wallpaper homes display and write sounds and vibrate notification apps sync location save battery digital addition about device users and accounts Google showing items 14 to 28 of 30. ఓకే, గూగుల్ అని ఉంటుంది. ప్రతి ఒక్క మొబైల్లో గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సెట్టింగ్స్లో. ఆ యొక్క గూగుల్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత గూగుల్ మీద అయితే డబుల్ ట్యాప్ చేయండి. Google services ఓపెన్ చేస్తే ఇట్లా గూగుల్ సర్వీసెస్ అని వస్తుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వెళ్దాం ఫ్రెండ్స్. ఏ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఈ యొక్క గూగుల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీ అందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, ఏ ఆప్షన్ పడితే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయకండి, మీ యొక్క మొబైల్ అయితే ఖరాబ్ అవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఆప్షన్స్ మీదే ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. more options Google services Swami Tech Telugu Swami 6453 @gmail.com. మీకు మీ యొక్క మెయిల్ ఐడి అయితే చూపిస్తుంది. Signed in as Swami Tech Telugu selected recommended tab 1 of 2 ఇక్కడ list 2 items ఇక్కడ 2 ఐటమ్స్ అయితే ఉంటాయి. రికమెండెడ్ all services tab 2 of 2 ఆల్ సర్వీసెస్ ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉన్నప్పుడు మీరు ఆల్ సర్వీస్ మీద అయితే ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేద్దాం. all services selected ఆల్ సర్వీసెస్. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వెళ్దాం. settings for Google apps connected app Google Fit Google search connected Google more operator select setting connect Google search connect cast option Chromebook 2 of 5 navigate up button connected devices cast up Chromebook cross dash devices quick share privacy and security out of list. ఇట్లా రైట్ స్వైప్ చేస్తూ వస్తే ప్రైవేట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. quick share privacy and security out of list. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. మీకు మీ యొక్క గూగుల్ ఓపెన్ చేస్తే కనుక మీకు అక్కడ రికమెండెడ్ ఆల్ సర్వీసెస్ అని లేకపోయినా సరే మీరు ఎవరు ఏ ఇబ్బంది అయితే పడకండి. రైట్ స్వైప్ చేస్తూ వచ్చేయండి. ఓకే, ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రైట్కి అయితే స్వైప్ చేయాలి ఒకసారి. ఇక్కడ 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ యాడ్స్ అని ఉంది. ఇక్కడ డబుల్ టైప్ అయితే చేయాలి. డబుల్ టైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్స్ అనేది అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఇక్కడ మేనేజ్ యాడ్ పర్ఫార్మెన్స్ అని ఉంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. This generates a new advertising ID that apps can use from now on. 4 of 6. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే
యాడ్స్కి సంబంధించిన ఐడి అనేది రీసెట్ అయ్యిద్ది. రీసెట్ అయ్యి క్రియేట్ న్యూ ఐడి అయితే అయ్యిద్ది అనమాట. ఇక్కడ ట్యాప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. Reset advertising ID question mark. ఓకే, Cancel. Confirm. Button. మనం యాడ్స్ సంబంధించిన ఐడిని మనం రీసెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్యాన్సిల్ కన్ఫర్మ్ వస్తే కన్ఫర్మ్ చేసాను ఫ్రెండ్స్. Advertising ID reset. Ads. Showing items 1 to 5 of 6. ఇక్కడ ఏంటంటే మనకి ఇదివరకు ఉన్న యాడ్స్కి సంబంధించిన ఐడి అనేది రీసెట్ అయిపోయింది, మళ్ళీ న్యూ ఐడి వచ్చేసింది అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ చేయాలి. Delete advertising ID. Apps can no longer use this advertising ID to show you personalized ads. 5 of 6. Showing Ikkada- items 1 to 5 of 6. ఇక్కడ ఆప్షన్ డిలీట్ పర్మనెంట్లీ యాడ్స్కి సంబంధించిన ఐడి అనమాట. ఇక్కడ డబుల్ టైప్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ టైప్ అయితే చేద్దాం. Back. ఓకే, ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేద్దాం. Delete advertising ID. డిలీట్ అడ్వర్టైజెంట్స్ ఐడి అంటే యాడ్స్కి సంబంధించిన ఐడి అనేది డిలీట్ చేస్తున్నాం మనం. This deletes your current advertising ID. App. Delete advertising ID. This deletes delete advertising ID. Button. ఇట్లా రైట్ స్వైప్ చేసుకొస్తే డిలీట్ అడ్వర్టైజ్మెంట్ ఐడి అని వస్తుంది. ఇక్కడ డబుల్ టైప్ చేయాలి. Advertising ID deleted. Ads. Showing items 1 to 5 of 5. ఇక్కడ విన్నారు కదా ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ ఐడి డిలీటెడ్ అని వచ్చింది. Get new advertising ID. This gives your device a new advertising ID which apps can use to show you personalized ads. 4 of 5. ఒకవేళ మీకు మళ్ళా ఈ యొక్క యాడ్స్కి సంబంధించిన ఐడి కావాలంటే ఇక్కడే ఉంటుంది. ఏ సెట్టింగ్స్లోకి వచ్చి గెట్ న్యూ ఐడి మీద ట్యాప్ చేస్తే అప్పుడు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించిన ఐడి అయితే వస్తుంది. ఇది ఒక సెట్టింగ్ అనమాట. ఈ ఒక సెట్టింగ్ చేసుకుంటే 50% మాత్రం అవుతుంది. ఇంకో సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే కనుక మా యొక్క వీడియో మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాకేమైనా సలహాలు, సూచనలు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూమ్లో తెలియపరచండి ఫ్రెండ్స్. ఇంకొక ఆప్షన్ ఉంది, ఆ యొక్క ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ వస్తున్నాను. Google services. ఓకే, ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేస్తున్నాను. Personalize using shared data. 2 of 4. ఇక్కడ పర్సనల్ Ads. Personalize using shared data. 2 of 4. పర్సనల్ షేరింగ్ డేటా అని ఉంది. ఇక్కడ డబుల్ టైప్ అయితే చేద్దాం. Personalize using shared data. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. Apps. Heading. Apps. 1 of Gmail. On. Switch. 2 of 7. ఇక్కడ జీమెయిల్ ఆన్ ఉంది, ఇది ఆఫ్ చేసేయండి. Off. ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. Other on dash device sources. Heading. 3 of 7. ఇప్పుడు రైట్కి స్వైప్ చేయండి. Device contacts. On. Switch. 4 of 7. కాంటాక్ట్స్ ఆన్ ఉంది, ఇది కూడా ఆఫ్ చేసేయండి. Off. ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. External media. On. Switch. 5 of 7. ఎక్స్టర్నల్ మీడియా ఇది కూడా ఆఫ్ చేసేయండి. Off. ఆఫ్. ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. Let Google Apps use on dash device data shared by these apps and other sources to improve your Android experience with things like better recommendations and suggestions. 6 of 7. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమని చెబుతున్నారంటే మనం ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఆన్లో ఉన్నాయి, అవి మనం ఆఫ్ చేస్తాం. అవి ఆన్లో పెట్టుకుంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్, మొబైల్ ఎక్స్పీరియన్స్ స్పీడ్గా ఉంటుంది, మొబైల్ ఆపరేటింగ్ అనేది స్పీడ్గా ఉంటుందని మన యొక్క డేటా తీసుకుని వాళ్ళైతే చెబుతున్నారు అన్నమాట. మన డేటా తీసుకుంటే మన డేటా నుంచి మనకి ఏ అడ్వర్టైజ్మెంట్ ఐడీస్, ఏ యాడ్స్ అయితే వేయాలో ఆ యొక్క మనం ఏం ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నామో ఆ యొక్క యాడ్స్ అయితే వేస్తారనమాట. ఇవి కావాలంటే మీకు ఆన్లైన్ ఉంచుకోండి, వద్దు యాడ్స్ రాకుండా ఉండాలంటే కనుక ఇవి అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. Home. Button. Window nav bar. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చే ఉంటుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినట్టునే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.